సంగారెడ్డి పట్టణంలోని బాలాజీనగర్ బైపాస్ రోడ్డులో ఉన్న వెంకటేశ్వర హరిహర క్షేత్రంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు ఘనంగా జరుపుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పించేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద పంపిణీ వంటి ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వైకుంఠ ద్వార దర్శన ఫలితం పొందారు. नमः शिवाय गोविंदा शिवाय गोविंदा शिव शिव शंकर नमः शिवाय शिव शिव शंकर नमः शिवाय गोविंदा शब्द शंकर नमः शिवाय गोविंदा विठ्ठल पांडुरंगा रंगा रंगा पांडुरंगा पांडुरंगा विठ्ठला पांडुरंगा विठ्ठला गोविंदा गोविंदा पांडुरंगा विठ्ठला पांडुरंगा विठ्ठला गोविंदा गोविंदा शरणं अय्यप्प शरणं गोविंदा शरणं अय्यप्प शरणं गोविंदा शरणं शरणं मणिकंठ शरणं 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 मणिकंठ शरणं दत्तात्रेय दिगंबरा 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 ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన మన సంగారెడ్డి బాలాజీనగర్ హరిహర క్షేత్రంలో స్వామివారి యొక్క దివ్య దర్శనం కోసం వేలాది సంఖ్యలో అమృత గడియలు 4 గంటల నుండి వేయించేస్తున్నారు. వేలాది సంఖ్యలో ఇప్పటి వరకు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు సాయంకాలం వరకు 30 నుంచి 40 వేల మంది దర్శనం చేసుకుంటారని మా అంచనా. దీనికి అందరూ సేవాదళ వారు, కార్యకర్తలు, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆలయంలో అన్ని విధాలుగా అందరికీ మంచి భగవంతుడి యొక్క దివ్య దర్శనం కలిగించే విధంగా కమిటీ అన్ని విధాలా కృషి చేస్తుంది. అందరికీ నీళ్ల సదుపాయం కానీ వారికి త్వరగా పోవడానికి మా కార్యకర్తలు కూడా అందుబాటులో ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈరోజు సాయంకాలం వరకు కొన్ని వేల సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తారు. కాబట్టి వారందరి కోసం కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భగవంతుడిని సర్వదా అందరికీ ప్రపంచానికి శాంతి ప్రసాదించమని అందరి తరఫున కోరుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రం బాలాజీ నగర్ బైపాస్ రోడ్ సంగారెడ్డిలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ పండుగను పురస్కరించుకొని ఆలయంలో భక్తుల ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పర్వదినం సందర్భం ఏంటంటే మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ఈ రోజు ఉదయం మేల్కొని తన సపరివారమైన 33 కోట్ల దేవతలను వెంట తీసుకొని కలియుగంలో మహావిష్ణు ఆలయాలలో స్వామివారు కొలువై ఉంటారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్న ఎడల వారి పునీతులవుతారని శాస్త్ర ప్రవక్తం. శాస్త్రాల ద్వారా తెలియజేసే విషయం ఏంటంటే భక్తులు తాము చేసిన పాపాలను పటాపంచలు చేసుకొని పుణ్యతీర్థాలు పొందడానికని ఈ రోజు స్వామివారు ప్రజలకు ఈ సౌభాగ్యాన్ని ప్రసాదించడం జరిగింది. కాబట్టి భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా తాము ధనధాన్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధి చెంది యోగక్షేమాలతో ఉండాల్సిందిగా ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ ఆలయ కమిటీ వారు విన్నవించుకుంటున్నారు. అంతేకాకుండా భక్తులు
ఈ ఆలయానికి రావడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.